ఇడ్లీ కొట్టు. అసలు ఈ మూవీ గురించి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ధనుష్ ఈ మధ్య యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా ఎక్కువగానే చేస్తున్నాడు. రాయన్ సూపర్, జాబిలమ్మ నీకు అంత కోపమా, ఓకే ఓకే, బట్ ఇడ్లీ కొట్టు నా వల్ల అయితే కాలేదు బ్రదర్స్. చూడలేమా అంటే ఓపిక ఉంటే చూడొచ్చు, బట్ చాలా ఓపిక కావాలి. ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ధనుష్ వాళ్ళ నాన్నకి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది. ఆ కొట్టునే తన దైవంలా భావించి ఆ కొట్టు మీద వచ్చిన దాంతోనే జీవితాన్ని సంతోషంగా గడిపేస్తూ ఉంటాడు. అయితే ధనుష్ మాత్రం జంజీ కిడ్ లాగా బాగా ఆలోచించి బాగా సెటిల్ అవ్వాలనుకొని ఊరు వదిలి అంటే దేశం వదిలి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కంపెనీలో బెస్ట్ మేనేజర్గా ఎదుగుతాడు. అంతేకాదు ఆ బిజినెస్ మ్యాన్ కూతురైన మీరాని పెళ్లి చేసుకునే రేంజ్కి వెళ్తాడు. ఇంకా పెళ్లికి కొన్ని డేస్ ఉన్నాయి అనగా తన తండ్రి చనిపోతాడన్న విషయం తెలుస్తుంది. తెలిసి తిరిగి ఇండియాకు వచ్చిన మురుగన్కి కొన్ని డేస్లో వాళ్ళ అమ్మ కూడా చనిపోవడంతో ఇంకా పెద్ద షాక్ తగులుతుంది. అంతే, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకాలతో ఆ ఊర్లోనే ఉండిపోవాలనుకుంటాడు. అయితే పెద్ద బిజినెస్ మ్యాన్తో పెళ్లి చెడిపోవడంతో మీరా అన్నయ్య అయిన అరుణ్ విజయ్ ఇండియాకి వచ్చి మురుగన్ మీద రివెంజ్ ప్లాన్ చేస్తాడు. సో ఇన్ని గొడవల మధ్య తన తండ్రి ఇడ్లీ కొట్ని కాపాడుకోగలిగాడా లేదా అన్నదే కథ. ఇప్పుడు పాజిటివ్స్ అంటే పెర్ఫార్మెన్సెస్ భయ్యా. అంతే, ధనుష్ యాజ్ యూజువల్గా బాగానే చేశాడు. నిత్య మీనన్ కూడా ఓకే. ఇంకా అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ సార్, సముద్రగని, మన కట్టప్ప గారు, శాలిని పాండే పర్లేదు ఏదో చేశారు. అది తప్ప మూవీలో ఏమీ లేదు బ్రదర్. ఇంకా నెగిటివ్స్, అసలు ఈ మూవీతో ఏం చెప్దాం అనుకున్నాడో ధనుష్ నాకైతే అర్థం కాదు. నెక్స్ట్ స్లో నరేషన్, కథ ఏమీ ఉండదు కాబట్టి క్యారెక్టర్స్ అన్నీ అలా మెల్లగా కదులుతూ ఉంటాయి. ఇంకా ప్రిడిక్టబుల్ స్టోరీ, తర్వాత ఏం జరుగుతుంది అని మనం బుర్రచించుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ముందే తెలిసిపోతాయి అన్నమాట. ఇది ఒక ఎమోషనల్ డ్రామా మూవీ. ఎక్కడో నాకు ఆ ఎమోషన్స్ పండినట్టయితే అనిపించలేదు. పల్లెటూరులో పుట్టి అక్కడే లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఉండే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మెమరీసే ఈ చిన్న టిఫిన్ షాప్స్. సో మేబీ ఈ మూవీ వాళ్ళకైతే నచ్చచ్చేమో. బ్యాడ్ మూవీ అంటే కాదు, అలానే గుడ్ మూవీ అంటే అస్సలు కాదు. డైరెక్షన్ కూడా రాయనంత గొప్పగా అయితే లేదు. సో ఇది నా రివ్యూ. మీరు కూడా ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. సెలవు, టాటా, బై బై.